ఈరోజు ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉంది. దానికోసం అయితే నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం. తను బస్ స్టాప్లో ఉంది. తనని రిసీవ్ చేసుకొని ఇద్దరం కలిసి అయితే వెళ్ళాలి. ఎలా ఎగ్జామ్ రాసినాం, ఏం చేసినాం, ఎట్లా పేపర్ వచ్చిందని అన్నీ చూపిస్తా. నేనైతే స్టార్ట్ అయిపోయిందా నడుచుకుంటూనే వెళ్తున్నా దగ్గరే. అందుకే ఇక్కడే ఆటో ఎక్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. బండి తీసుకొని వెళ్ళొచ్చు కానీ మళ్ళీ ఛార్జెస్ ఎందుకని ఆటో అయితే ఎక్కేసి ఫైనల్గా నేనైతే బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయినా. మా ఫ్రెండ్ వచ్చి వెయిట్ చేస్తున్నా అని చెప్పింది, కానీ దానికోసమే నేనే వెయిట్ చేస్తున్నా, అది ఇంకా రాలేదు. ఫైనల్గా అది నేను ఇద్దరం కలిసి అయితే మా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే బస్ అయితే ఎక్కేసి స్టార్ట్ అయిపోయినాం. మేము వెళ్ళే దారిలో అయితే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడం కంటే మా ముచ్చట్లే ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఎంత ముచ్చట పెట్టినామా ఒడవే ముచ్చట్లు, అంత ముచ్చట పెడతానే ఉంటాము. ఏం ముచ్చట పెడతాం అన్నది కూడా తెలియదు. అదొకటి ఇదొకటి మాట్లాడుతూ ఫైనల్గా ఆధార్ కార్డ్తో ఫ్రీ బస్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫ్రీగా వెళ్తున్నాం, ఈ ఆధార్ కార్డ్ పుణ్యమా అని, లేకపోతే ఎంత ఛార్జెస్ అయ్యేవో ఏమో. కాకపోతే జనాలు రష్ ఎక్కువ ఉంటుంది. మేము టిఫిన్ చేయకుండా వెళ్ళినాం కాబట్టి మా ఫ్రెండే వచ్చేటప్పుడు బాక్స్లో తీసుకొచ్చింది అటుకులు. అవైతే తిందామని చూస్తే అవి పేపర్ అటుకులు కాబట్టి గాలికి అన్నీ ఎగురుకుంటూ వెళ్ళి పక్క వాళ్ళ పైన పడుతున్నాయి. చాలా నవ్వుకున్నాము. మళ్ళీ వాళ్ళ పైన పడుతున్నాయని చెప్పేసి సారీ ఆంటీ, సారీ అంకుల్ అని చెప్పుడు, ఏమనుకుంటారో అని మేమైతే ఫాస్ట్గా తినేసి బాక్స్ అయితే క్లోజ్ చేసుకున్నాం. అయినా కానీ మేము ముచ్చట పెడుతూ అలా వెళ్తున్నాం. పేపర్ ఎలా వస్తుందన్న టెన్షన్ కంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన హాల్ టికెట్ ఎట్లా వెతుక్కోవడన్న టెన్షనే నాకైతే ఎక్కువ ఉంటుంది. నాలాగా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నాకైతే ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. మా వాళ్ళు ఎవరైనా కలుస్తారా కలవరా అని అనుకున్నాం. నేను అనుకున్నట్టుగానే మా సీనియర్ అక్కనైతే కలిసాను. మా సీనియర్ అక్క వచ్చింది. ఈ అక్కని చూడగా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మా వాళ్ళు ఎవరు కలుస్తారో కలవరో అనుకున్నాం. మేము టిఫిన్ చేయకుండా వచ్చినాం కాబట్టి సెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత రిలాక్స్ టిఫిన్ చేసి మళ్ళీ మేము ముగ్గురం కలిసి అయితే సెంటర్ చూసుకోవడానికి వెళ్తున్నాం. సెంటర్ చూసుకునే దారిలో అయితే మేమైతే ఫుల్ ముచ్చట పెట్టుకుంటూ వెళ్ళిపోయినాం. సెంటర్ కును మెయిన్ రోడ్ కి 15 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే. ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళైతే ఎగ్జామ్ రాస్తున్నారు. మాదైతే సెకండ్ షిఫ్ట్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 11:50కి. 11:15కి ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి మేమైతే దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్ని సెర్చ్ చేస్తున్నాము. ఏమేమి ఉన్నాయి చూడడానికి, కాసేపు ఏమైనా రిలాక్స్ అవ్వడానికి ఉందా అని చెప్పేసి చూస్తున్నాము. బాగుంది కదా, అట్లా ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి వద్దున్నాం. ఇంకా రిపోర్టింగ్ టైం చాలా ఉందని చెప్పేసి కొద్దిసేపు అట్లా చుట్టేసి వద్దామని చెప్పి వెళ్తున్నాం. ఎగ్జామ్కి అయితే వచ్చిన మా సీనియర్స్ చాలా మంది వచ్చారు ఎగ్జామ్కి. అయ్యో బాగానే ఉంది. రిపోర్టింగ్ టైం స్టార్ట్ అయింది. ఒక్క కమ్మలు, ఇయర్ రింగ్స్, క్లిప్స్ ఏ ఉండొద్దంట, అంత స్ట్రిక్ట్. నేను ఆర్ఆర్బి ఎగ్జామ్ రాయడం ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ చూసి అయితే నాకైతే దిమ్మ తిరిగింది. ఎందుకంటే ఈవెన్ ఇయర్ రింగ్స్, క్లిప్స్, క్లచెస్ ఏం ఉండొద్దండి, ఏ యాక్సెసరీస్ ఉండొద్దు. నో స్పిన్ కూడా ఉంటే దానికి ప్లాస్టర్ వేస్తున్నారు. కొంతమందికి ఇయర్వి పైన చిన్న టాప్స్ ఉంటాయి కదా, అవి కూడా రాకుంటే వాటికి కూడా ప్లాస్టర్ వేస్తున్నారు. నేనైతే నా హాల్ టికెట్ చూసుకోవడానికి వెళ్ళినాం. మా సీనియర్సే వెతుకుతున్నారు. నాకు ఈ హాల్ టికెట్ చూసుకోవడం పెద్ద తలనొప్పి అనిపిస్తుంది. ఆ టెన్షన్లో ఎక్కడ చూస్తున్నా, ఎవరు చూస్తున్నా అనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. మా సీనియర్ అక్క వాళ్ళ నాది హాల్ టికెట్ వాళ్ళే చూసుకున్నాం. బై గాడ్ గ్రేస్ మా ముగ్గురిది ఒకే రూమ్లో పడ్డది. మేమందరం చాలా హ్యాపీగా ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్తున్నాం. పేపర్ ఎట్లుంటో తెలియదు కానీ ఒక రూమ్లో పడ్డదన్న హ్యాపీనెస్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముగ్గురిది ఒకే రూమ్లో పడ్డదని చెప్పేసి మేము ఫుల్ ఎగ్జైటెడ్గా ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళిపోయినాం. రూల్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. ఫైనల్గా ఎగ్జామ్ అయితే రాసేసి వచ్చేసినాం మేము. అక్కడ చెప్పులు కూడా అలో లేవు లోపలికి. ఫైనల్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఫుల్ ఆకలేసిందని చెప్పేసి జైల్ మండి అంట ఎగ్జామ్ సెంటర్కి నియర్ బైలో ఉంటే జైల్ మండికి మా సీనియర్ అన్నయ్య వాళ్ళ అక్క మేమందరం కలిసి అయితే జైల్ మండికి వెళ్ళినాం. మా దరిద్రానికి అక్కడ బిర్యానీ లేదంట, మండియే ఉంటదంట. మండి తినడం మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, వద్దనుకొని మళ్ళీ అక్కడంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాం. వాళ్ళేమో ముచ్చటేసుకుంటున్నారు, నేనేమో అంత సెర్చ్ చేస్తున్నా ఎలా ఉందని. ఈ సెల్లో ఎవరు లేరు, ఎంటీగా ఉంది. మా సీనియర్ అన్నయ్య కొడుకు వీడు పడుకున్నాడు. అయినా కానీ నేను ఎవ్వరికి ఇవ్వట్లేదు నేనే క్యారీ చేస్తూ వీడియో అంతా క్యారీ చేసుకున్నా. నాకు వాళ్ళ పిల్లలంటే చాలా ఇష్టం. మళ్ళీ నెక్స్ట్ ఇంకో రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళినా.
ఫైనల్‌గా మేమైతే ఒక రెస్టారెంట్ చూజ్ చేసుకొని అక్కడికైతే వచ్చేసినాం. అక్కడ రెస్టారెంట్ అయితే చూడడానికి చాలా బావుంది. మేమందరం కలిసి ఇక్కడనే ఫుడ్ తినేసి కాసేపు టైమ్ స్పెండ్ చేసి వెళ్దామనైతే ఒక రెస్టారెంట్ చూజ్ చేసుకున్నాం. మన ఈషా పాప చూడండి. తనకు గూడా చాలా ఆకలేస్తుందంట. అన్నం తింటావా అంటే తింటా అని తల ఎంత క్యూట్‌గా అంటే ఎంత క్యూట్‌గా ఊపుతుందో చూడండి. చాలా క్యూట్‌గా ఉంటది. ఇక్కడ కెమెరాకైతే అస్సలు రెస్పాండ్ అవ్వదు. మేమైతే కొద్దిసేపు ఇలా బయట కూర్చొనైతే రిలాక్స్ అయినాం. చాలా తిరిగి, తిరిగి అలసిపోయినాం. అంతలో మేము ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ రావడానికి టైం పడతదని చెప్పేసి మా సీనియర్ అక్క చూడండి, నేనైతే ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ నేను చూడడం. అక్కయ్య ఫుడ్ రావడానికి లేట్ అయితదని చెప్పేసి ఆనియన్ పైన లెమన్ పిండేసి పెప్పర్ అండ్ సాల్ట్ ఇట్లా కొంచెం చల్లుకొని తింటే టేస్ట్ బావుంటదని చెప్పింది. నేనైతే ఫస్ట్ టైమ్ ఇది చూడడం గూడా ఇదే ఫస్ట్ టైమ్ ఆ అక్కనే చెప్పింది. నేను ఇలా ఫైనల్‌గా టేస్ట్ అయితే చేస్తున్నా. టేస్ట్ అయితే చానా బావుంది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాగో మనం ఆర్డర్ పెట్టిన ఫుడ్ రావడానికి టైం పడతదిగా, ఆ టైంలో ఈ గ్యాప్‌లో అయితే ఇది చేసేయండి. ఫైనల్‌గా మేము ఎదురు చూస్తున్న బిర్యానీ అయితే వచ్చేసింది. అది ప్లేట్‌లో సర్వ్ చేయడానికే టైం పడుతుంటే నాకైతే నా క్రేవింగ్స్ అస్సలు ఆపుకోలేకపోయినా. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. ఫైనల్‌గా తను సర్వ్ చేసిన బిర్యానీ అయితే తినేసి మంచిగా ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది టేస్ట్ అయితే. మా తిండి తినడం అయిపోయింది. మా సీనియర్ అన్నయ్య అండ్ వాళ్ళ బాబు తినడం అయితే అస్సలు అవ్వట్లేదు. కన్నయ్య ఎంత క్యూట్‌గా హాయ్ చెప్తుండో చూడండి. మా బ్యాచ్ అంతా ఇదే. లాస్ట్‌లో పెట్టే సోంపు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే నెక్స్ట్ లెవెల్ అది పిచ్చి ఫ్యాన్ నేనైతే దానికి. నాకు చాలా ఇష్టం. దొంగలు పడుతున్నారు సోంపుకి చూడండి ఎంత నీట్‌గా ప్యాక్ చేసుకుంటున్నారో టిష్యూ పేపర్‌లో. ఇలా ఎంతమంది ప్యాక్ చేసుకుంటారో మీరు కామెంట్ చేయండి. దొరికినోళ్ళు దొరికినట్టు తీసుకున్నారు చాలామంది. మేమైతే ప్యాక్ చేసుకున్నాము. బుక్కుతూనే ఉన్నాం వాటిని. ఎంత తిన్నా అయిపోవట్లేదు. మా ఈషా పాపకు గూడా ఈ సోంపయితే చాలా నచ్చిందంట. ఫుడ్డయితే తినలేదు గానీ, సోంపయితే ఎంత తింటుందో చూడండి. తన నోరు నిండా సోంపులే ఉన్నాయి. పెడుతూనే ఉంది నోటి నిండా. అక్క చూడండి ఇంకా మంచిగా మాట్లాడుకుంటూ తినిపిస్తుంది. ఎంత మంచిగా తింటది. ఎంత క్యూట్‌గా ఉంటది. నేనైతే తనని కలిసిన ప్రతిసారి తననైతే తన చెంపలనైతే పిండి పిండి పెడతా. ఇంత అలసిపోతే నా దగ్గరికి రావడానికే భయపడతది. కానీ అయినా గాని నేను తనని ఎత్తుకొని గిచ్చుతూనే ఉంటా నేను. ఫైనల్‌గా అయిపోయింది తినేసి బయటికైతే ఎళ్ళిపోతున్నాం. రెస్టారెంట్‌కెళ్ళేటప్పుడు నాకు ఆకలేసింది కాబట్టి రెస్టారెంట్ అంతా చూపెట్టలేదు. అందుకే బయటకొచ్చినంక చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఈషా పాప చూడండి నేను హాయ్ చెప్పమంటే చెప్పలేదు. అన్నయ్య చెప్పమంటే చెప్తుంది. ఎంత క్యూట్‌గా ఉంటదో తినైతే నాకు చాలా ఇష్టం. ముగ్గురు సీనియర్స్‌ని కలిసిన నేను ఈరోజు ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ రోజు. మా ఫ్రెండ్ కనిపిస్తలేదని అనుకుంటున్నారా? తనదైతే థర్డ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాస్తుంది. అది తినేసి ఆల్రెడీ ఎగ్జామ్‌కెళ్ళింది. అందుకే నేను మా సీనియర్స్‌తోని తినడానికి బయటకొచ్చినాం ఇక్కడ. తినేసి మళ్ళీ మేము గూడా రిటర్న్ అయిపోతున్నాం. నేను మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికే ఎళ్ళాలి. మా ఫ్రెండ్ నేనిద్దరం కలిసేసి ఎళ్తాం. అన్న వాళ్ళు ఎళ్ళిపోతున్నారు. శ్రీతేజ్ అక్క. ఈ అక్క పేరు శ్రీతేజ్ అక్క. శ్రీతేజ్ అక్క గూడా ఎళ్ళిపోతుంది. ఫుడ్ తినేసి బయటకైతే వచ్చేసినాం. సీనియర్స్‌ని కలిసినందుకు ఈరోజైతే ఫుల్ హ్యాపీ అనిపిచ్చింది. చాలా రోజుల తర్వాత కలిసినాం గాబట్టి. రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మేమందరం కలిసి మళ్ళీ కార్‌లో అయితే వెళ్తున్నాం. శ్రీతేజ్ అక్క వాళ్ళు ట్రైన్‌కెళ్తారంట. దగ్గరలో రైల్వే స్టేషన్ ఉందంట. అక్కడికెళ్తానన్నారు. అయిపోయింది. అక్క వాళ్ళని మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలవది. ఒకసారయితే 3 మెంబర్స్ సీనియర్స్‌ని అయితే చూసిన నేను. చాలా రోజులకైతే వీళ్ళని కలవడం జరిగింది. అందుకే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా చాలా మందున్నారు మా సీనియర్స్. మేమైతే 100 మెంబర్స్ మేము ఆ గౌట్ స్కూల్ వాళ్ళం. అక్క వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి అయితే నన్ను ఎగ్జామ్ సెంటర్ దగ్గర దింపేసి వెళ్ళిపోయిర్రు. అందరికీ బాయ్ అయితే చెప్పేసి నేనైతే సెంటర్ దగ్గరికెళ్తున్నా. ఈషా పాపకు గూడా బాయ్ చెప్తున్నా. కానీ పాప చూడట్లేదు. కెమెరా ఉంటే అస్సలు చూడదు. రెస్పాండ్ అవ్వదు. ఫైనల్‌గా ఎగ్జామ్ సెంటర్ దగ్గరకొచ్చేసి నేను 1 ½ అవర్ కంటే ఎక్కువనే వెయిట్ జేసినా మా ఫ్రెండ్ కోసం. ఫైనల్‌గా 6:00 వరకైతే అది బయటకొచ్చేసింది. మేమందరం వాళ్ళ అక్క, బావ వాళ్ళు. ఆ అక్క గూడా ఎగ్జామ్ రాయడానికొచ్చింది. మేమందరం కలిసయితే బస్ స్టాప్‌కెళ్ళడానికైతే ఒక ఆటో మాట్లాడుకొని బస్ స్టాప్‌కయితే ఫైనల్‌గా రీచ్ అయిపోయాం. అక్కడికెళ్ళిన తర్వాత చాలా దాహమేసి ఒక డ్రింక్ అయితే తాగి మా బస్‌లో అయితే మేము బయలుదేరిపోయినాం. ఆధార్ కార్డ్ బస్సే గాబట్టి మేము మంచిగా కూర్చొని రిలాక్స్ అయినా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.